Hi IT folks, నేను Kartikeya. సో బేసిక్లీ ఒక వీడియో వచ్చి నేను Kubernetes ఆథరైజేషన్ చేస్తున్నాను. Kubernetes ఆథరైజేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం Kubernetes అంటే ఆథరైజేషన్ ఏం మాట్లాడుతుందంటే మీకు ఎటువంటి యాక్సెస్ ఉంది అనేది మాట్లాడుతుంది. మనం Kubernetes క్లస్టర్ కనెక్ట్ అవుతున్నప్పుడు మీరు అక్కడ డిఫరెంట్ లైక్ ఇంప్లిమెంటేషన్స్ చేస్తూ ఉంటారు. లైక్ పాడ్ క్రియేట్ చేస్తూ ఉంటారు, డిలీట్ చేస్తూ ఉంటారు, డిప్లాయ్ చేస్తూ ఉంటారు, సర్వీస్ క్రియేట్ చేస్తూ ఉంటారు. కానీ ఇటువంటి కాన్ఫిగరేషన్స్ ఫస్ట్ మీరు చేయాలంటే మీకు ఏం కావాలంటే పర్మిషన్స్ కావాలి. ఈ పర్మిషన్స్ మనకి ఎలా ఎనేబుల్ అవుతాయంటే ఈ ఆథరైజేషన్ ఎనేబుల్ అవుతాయి. మనం Kubernetes యొక్క ఆథరైజేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనకి 4 కైండ్ ఆఫ్ ఆథరైజేషన్ స్ట్రాటజీస్ అయితే ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేప్పటికి నోడ్ ఆథరైజేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి మనకి RBAC బ్యాక్ ఉంటుంది లైక్ అట్రిబ్యూట్ బేస్డ్ ఆథరైజేషన్ కంట్రోల్. నెక్స్ట్ వచ్చేప్పటికి RBAC ఉంటుంది రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్. నెక్స్ట్ వచ్చేప్పటికి యాక్సెస్ ఆర్ ఆథరైజేషన్ కంట్రోల్. నెక్స్ట్ వచ్చి మనకి వెబ్ బుక్ ఆథరైజేషన్ ఉంటుంది. మనకి వీటిలో కలది మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేప్పటికి రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ ఆర్ ఆథరైజేషన్ కంట్రోల్. ఇది ఎలా ఉంటుందో చూద్దాం. ఈ యొక్క ఆథరైజేషన్ మీరు చూస్తున్నప్పుడు మనకి ఎలా ఉంటుందంటే మనకి రియాలిటీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ టీమ్స్ ఉంటాయి కదా, లైక్ డెవలప్మెంట్ టీమ్ ఉంటుంది, టెస్టర్స్ ఉంటారు, డెవాప్స్ గైస్ ఉంటారు. మీరు ఈ యొక్క టీమ్ మెంబర్స్కి యాక్సెస్ ఇవ్వాలనుకున్నప్పుడు మీరు యొక్క RBAC అని యూజ్ చేసుకోవాలి. మనం బేసిక్ RBACలో ఏం చేస్తామంటే రోల్ యూజ్ చేసుకుంటాము. రోల్ యూజ్ చేసుకుని రోల్ దగ్గర మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆపరేషన్ వాళ్ళకి అప్లై చేస్తూ ఉంటాం. ఇఫ్ ఇన్ కేస్ ఒక డెవలపర్కి వచ్చేప్పటికి మీరు ఒక పాడ్ క్రియేషన్ ఆపరేషన్ ఇవ్వాలండి, లైక్ మీరు వచ్చి క్రియేట్ అని, ఇన్ కేస్ ఒక పాడ్ డిలీట్ చేసే ఆపరేషన్ మీరు ఇవ్వాలి, లైక్ డిలీట్ అని. మన డ్రగ్స్లో మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట, లైక్ డిఫరెంట్ ఆపరేషన్స్ ఉంటాయి, లైక్ క్రియేట్, అప్డేట్, ప్యాచ్ అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి వాచ్. ఇలా డిఫరెంట్ వెబ్స్ ఉంటాయి. మీరు ఇచ్చే వెబ్ను బట్టి ఆ యొక్క యూజర్కి ఆ యొక్క పర్మిషన్ అప్లై అవుతుంది. సో ఇక మనం ఏం చూద్దామంటే బేసిక్గా మనం అసలుకి పర్మిషన్స్ ఎవరెవరికి అప్లై చేయవచ్చు. ఒక యూజర్కి అప్లై చేయవచ్చు, ఒక గ్రూప్కి అప్లై చేయవచ్చు, నెక్స్ట్ వచ్చేప్పటికి ఒక సర్వీస్ అకౌంట్ కూడా మనం ఈ యొక్క పర్మిషన్స్ అనేది అప్లై చేయవచ్చు. అంటే పర్మిషన్స్ అనే దానికన్నా కూడా ఆపరేషన్స్ అనేది కొంచెం క్లియర్గా ఉంటుంది. మనం ఆపరేషన్స్ అప్లై చేయవచ్చు. దాన్ని మీకు ఆల్రెడీ చెప్పాను కదా, వెబ్స్ అని, లైక్ క్రియేట్ అని, అప్డేట్ అని, నెక్స్ట్ వచ్చి ప్యాచ్, లిస్ట్, గెట్, ఇలా మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈ యొక్క ఆపరేషన్స్ ఉంటాయి అన్నమాట. కానీ ఈ ఆపరేషన్స్ వేటి మనం అప్లై చేస్తాం, ఈ యొక్క ఆపరేషన్స్ మనం వేటి మనం అప్లై చేస్తాం అంటే బేసిక్గా వచ్చేప్పటికి రిసోర్సెస్. మన Kubernetes డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిసోర్స్ ఉంటాయి కదా, లైక్ పాడ్ ఉంటుంది, డిప్లాయ్మెంట్, సీక్రెట్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేప్పటికి మనకి కాన్ఫిగ్ మ్యాప్స్, పీవీసీ, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిసోర్సెస్ ఉంటాయి కదా. ఈ యొక్క రిసోర్స్ పైన మనం ఈ యొక్క యూజర్స్కి లేదంటే గ్రూప్స్కి ఒక సర్వీస్ అకౌంట్కి మనం పర్మిషన్స్ ఇవ్వడానికి మనకి ఒక RBAC అనేది హెల్ప్ అవుతుంది. బట్ అసలు ఈ యొక్క RBAC ఎలా ఫంక్షన్ అవుతుంది అనేది మీకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని ఇక్కడ మీకు లైవ్లో చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క RBAC, ఈ యొక్క రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ ఏదైతే ఉందో, ఈ యొక్క రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ అనేది మనం ఈ యొక్క లైక్ యూజర్స్కి అండ్ గ్రూప్స్కి సర్వీస్ అకౌంట్స్ ఎనేబుల్ చేయవచ్చు, మనం ఆల్రెడీ మాట్లాడాము. కానీ ఈ ఎనేబుల్ చేసే ప్రాసెస్ మనం బేసిక్గా ఆ రోల్ అనేది యూజ్ చేస్తాం. Kubernetes రోల్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, రోల్ యూజ్ చేస్తాం, అదేవిధంగా నెక్స్ట్ రోల్ బైండింగ్ వాడతాము. ఇన్ కేస్ మీరు కనుక మీ యొక్క యూజర్స్ కానీ లేదంటే గ్రూప్స్ కానీ సర్వీస్ అకౌంట్స్ కానీ మీరు క్లస్టర్ లెవెల్లో పర్మిషన్స్ ఇవ్వాలనుకోండి, మనకి బేసిక్గా వచ్చేప్పటికి క్లస్టర్ రోల్ లేదంటే క్లస్టర్ బైండింగ్ వాడతాము. సో బేసిక్ మనం ఇప్పుడు ఏం చూద్దామంటే ఈ యొక్క ఒక యూజర్కి కొన్ని ఆపరేషన్స్ అప్లై చేద్దాం, లైక్ లిస్ట్, డిలీట్, క్రియేట్, అప్డేట్, లైక్ క్రియేటివ్ లేదంటే ప్యాచ్, ఇలా మనకి ఏవైతే ఒక ఆపరేషన్స్ ఉన్నాయో ఫస్ట్ యొక్క ఆపరేషన్స్ అప్లై చేద్దాము. అప్లై చేసిన తర్వాత ఆ యొక్క యూజర్ అకౌంట్ ఏ విధంగా వర్క్ అవుతుంది, దట్ ఆథరైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లైక్ మీకు డెవాప్స్ అయినా లేదంటే డెవలపర్ అయినా టెస్టర్ అయినా సరే, మనం ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సన్స్ తీసుకున్నప్పుడు ఇది ఏ విధంగా మనకి హెల్ప్ అవుతుంది, దట్ రియాక్టర్ మనకి ఏ విధంగా తెలుసుకోవాల్సి ఉంటుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్తో మాట్లాడదాం. ఓకే, లెట్స్ స్టార్ట్ అవ్వండి. మనం ల్యాబ్ చూద్దాం ఎలా ఉంటుంది అనేది ఈ యొక్క RBAC మీద. మనం RBACలో బేసిక్గా రూల్స్ ఎనేబుల్ చేద్దాము. రోల్లో మనం లిస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ ప్లేస్ చేద్దాము. దట్టు అలా ప్లేస్ చేసిన ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని వచ్చి ఒక యూజర్ అకౌంట్ బైండ్ చేద్దాం. ఎలాగంటే రోల్ బైండింగ్తో. అదేవిధంగా మనకి క్లస్టర్ రోల్ ఉంటుంది, క్లస్టర్ రోల్ బైండింగ్ ఉంటుంది. మీరు క్లస్టర్ రోల్లో క్రియేట్ చేసిన లిస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ మీరు ఎనేబుల్ చేయాలంటే మనకు ఖచ్చితంగా క్లస్టర్ రోల్ బైండింగ్ అనేది అవసరం అవుతుంది. ఓకే, మనం ఫస్ట్ అయితే ఇనిషియల్గా ఇదేం చూద్దామంటే ఈ యొక్క రోల్ బైండింగ్ మనకి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో దీనికోసం ఇక్కడ ఆల్రెడీ ఒక క్లస్టర్ అయితే కాన్ఫిగర్ చేశాను. నాకు ఇక్కడ 2 వర్కర్ నోడ్స్, ఒక మాస్టర్ నోడ్ ఉంది. నేను యొక్క మాస్టర్ నోడ్ నుంచి నేను ఈ యొక్క వర్కర్స్ని కంట్రోల్ చేయవచ్చు. అంటే బేసిక్గా నాకు ఇక్కడ వచ్చేప్పటికి Kubernetes యొక్క అడ్మిన్ పర్మిషన్స్ అనేవి నాకు మాస్టర్ నోడ్ నుంచి అయితే ఉన్నాయన్నమాట. ఇది నా యొక్క మాస్టర్ నోడ్. సో ఇక్కడ నేను వచ్చేప్పటికి kubectl, ఓకే, గెట్ నోట్స్ అన్నా సరే నాకు విజిబిలిటీ వస్తుంది. నేను కావాలంటే పాడ్స్ క్రియేట్ చేయొచ్చు, డిప్లాయ్మెంట్స్ క్రియేట్ చేయొచ్చు, సర్వీస్ కానీ, పీవీసీ,
ఓకే, నేను ఏదైనా సరే ఇక్కడ నుంచి కాన్ఫిగర్ చేయడానికి అవుతుంది, ఎందుకంటే ఇక్కడ నాకు క్లస్టర్ అడ్మిన్ పర్మిషన్స్ అనేవి ఉన్నాయి. కానీ అదే విధంగా ఇక్కడ చూస్తే ఇక్కడ నాకు ఇంకొక నోడ్ ఉందండి, ఇట్స్ డిఎంజీ అనమాట. ఈ నోడ్ కి ఈ యొక్క క్లస్టర్ ఎటువంటి ఇది లేదు, అంటే ఎటువంటి ఇది లాజిక్ లేదు. ఇక నాకు ఒక డిఎంజెడ్ అని సపరేట్ సర్వర్ ఉంది. ఈ యొక్క సర్వర్ తో నేను ఏం చేస్తానంటే దీని నుంచి ఈ యొక్క నోడ్ కి ఏ విధంగా కనెక్ట్ అవ్వాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక డెవలపర్ ఉన్నారనుకుందాం. ఒక డెవ్ అనే పర్సన్ కి ఈ యొక్క సిస్టమ్ నుంచి ఈ యొక్క క్లస్టర్ కి ఏ విధంగా కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది, కనెక్ట్ అవ్వడానికి కావాల్సిన బేసిక్ పర్మిషన్స్ మనం ఇక్కడ ఏం ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది అనేది రోల్ ద్వారా మనం వెరిఫై చేద్దాం. సో ఇక్కడ నేను దీన్ని మినిమైజ్ చేస్తాను, ఇక్కడ వద్దామండి. ఇది వచ్చి 11 అనమాట. నేను ఆ సిస్టమ్ ఇక్కడ కూడా కనెక్ట్ అయ్యాను. ఇక నేను క్యూబిసిటిఎల్ గెట్ నోట్స్ అన్నాను అనుకోండి, నాకు చూడండి ఏం చెప్తున్నా ఫార్వర్డింగ్ వస్తుంది. నాకు అథెంటికేషన్ ఉంది కానీ ఆథరైజేషన్ లేదు. ఇప్పుడు ఈ నోడ్కి ఏం చేద్దామంటే ఆథరైజేషన్ ఎనేబుల్ చేద్దాం. ఒక డెవ్ అనే పర్సన్ వచ్చి ఈ యొక్క నోడ్ నుంచి లాగిన్ అంటే క్లస్టర్ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు తనకి బై డిఫాల్ట్ ఫార్వర్డింగ్ ఎర్రర్ అయితే వస్తుంది, ఎందుకని ఎటువంటి రోల్ యాక్టివేట్ అవ్వలేదు కాబట్టి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ యొక్క క్లస్టర్ నుంచి రోల్ అనేది ఎనేబుల్ చేద్దాం. సో ఇక నాకు ఆల్రెడీ కొన్ని రోల్స్ నేను ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంచాను. చూడండి నాకు రోల్ ఒకటి ఉంది ఇక్కడ. నా రోల్ నేమ్ వచ్చేప్పటికి రీడర్ అనమాట. నేమ్ స్పేస్ నేను డెవ్ నేమ్ స్పేస్ తో దీన్ని ప్లేస్ చేస్తున్నాను. నాకు అదేవిధంగా ఇక్కడ ఏపీఐ గ్రూప్స్ అని, రిసోర్స్ అని, వెబ్స్ అని మనం మొత్తం 3 రూల్స్ ఉంటాయి అనమాట. మీరు మీ యొక్క ఏపీఐ గ్రూప్స్ లో అప్లై చేయొచ్చు. ఇక్కడ డిఫాల్ట్ ప్లేస్ చేస్తాను. రిసోర్సెస్ అండి, రిసోర్సెస్ అంటే మనకు ఉండే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనమాట. పాడ్ అవ్వచ్చు, డిప్లాయ్మెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి సీక్రెట్స్ కానీ, కాన్ఫిగ్ మ్యాప్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి రిసోర్సెస్ కింద వస్తాయి అనమాట. నెక్స్ట్ వెబ్స్ అండి. వెబ్స్ అనేది మీకు టైప్ ఆఫ్ యాక్సెస్ ని ఇండికేట్ చేస్తుంది. గెట్ టు, లిస్ట్ టు, వాచ్, ఇవన్నీ కూడా మీకు వెబ్స్ కింద వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు kubernetes.io డాక్స్కి వస్తే కనుక ఓకే, రోల్ అండ్ రోల్ బైండింగ్ ఇన్ Kubernetes దీనికి వద్దామండి. మీ యొక్క డాక్యుమెంటేషన్కి వచ్చినప్పుడు ఇక్కడ మీకు వెబ్స్ మీరు డిఫరెంట్ టైప్స్ చూస్తారండి. నేను వెబ్స్కి వస్తున్నాను. ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెబ్స్ చూడొచ్చు అనమాట. ఇక్కడ చూడండి నాకు వెబ్స్ ఏముందో, ఇక్కడ నాకు కొన్ని సెట్ ఆఫ్ వెబ్స్ ఉన్నాయి. గెట్ టు, లిస్ట్ టు, వాచ్, క్రియేట్, అప్డేట్, ఇవన్నీ కూడా దేని ఇండికేట్ చేస్తున్నాయి, మీకు టైప్ ఆఫ్ యాక్సెస్ ఇండికేట్ చేస్తున్నాయి అనమాట. బట్ ఈ టైప్ ఆఫ్ యాక్సెస్ ఎక్కడ ఇస్తాము, రిసోర్స్ పైన మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ డిప్లాయ్మెంట్ ఉంది, మీరు కావాలంటే పాడ్ తీసుకోవచ్చు, సర్వీస్ తీసుకోవచ్చు, మీరు ఏదైనా ప్లేస్ చేయవచ్చు అనమాట. ఇక నేను ఒక రిసోర్స్ తీసుకుంటాను. బై డిఫాల్ట్ నా పాడ్ అండ్ రిసోర్స్ ఒకటి ఉంది. ఇక నేను వెబ్సైట్ ఇస్తాను, గెట్ టు, లిస్ట్, వాచ్ ఇస్తున్నానండి. సరే ఇక్కడ నేను దీన్ని ఫస్ట్ అప్లై చేస్తాను, కంట్రోల్ సి. నేను దీన్ని ఈ యొక్క మేనిఫెస్టోని ఇక్కడ అప్లై చేస్తాను. ఫస్ట్ దీని రోల్ 1.yml ఓకే ఇక్కడ ఇన్సర్ట్ చేస్తా, దీన్ని సేవ్ చేద్దామండి. wctl బై f రోల్ 1.yml. ఎస్, నాకు రోల్ అయితే క్రియేట్ అయింది. బేసిక్ మీకు రోల్లో ఏముంది, మీకు ఏపీఐ గ్రూప్స్ ఉంది, నెక్స్ట్ వచ్చి రిసోర్సెస్ ఉంది. రిసోర్స్ మనం ఏం తీసుకున్నాం, పాడ్ తీసుకున్నాం. ఏపీఐ గ్రూప్ వచ్చి డిఫాల్ట్ తీసుకున్నాము. వెబ్స్ వచ్చి ఇక్కడ ఏం తీసుకున్నాము, వెబ్స్ వచ్చేప్పటికి గెట్ టు, లిస్ట్, వాచ్. నేను గెట్ లిస్ట్, వాచ్ మాత్రం తీసుకున్నాను, బాగానే ఉంది. కానీ ఈ యొక్క రోల్ ఎవరికి అప్లై చేస్తున్నాము, ఈ రోల్ ఎవరికి అప్లై చేయాలి అనేది మనకి రోల్ బైండింగ్ లో తెలుస్తుంది అనమాట. దీనికోసం మనకు ఒక రోల్ బైండింగ్ కావాలి. నేను ఇక్కడ రోల్ బైండింగ్ కూడా కాన్ఫిగర్ చేస్తాను. ఈ యొక్క మేనిఫెస్టో కనుక మీరు కనుక చూస్తే నేను నేమ్ స్పేస్ డెవ్ తీసుకున్నాను. ఇక్కడ సబ్జెక్ట్కి వస్తే కనుక ఇక్కడ నేను కైండ్ వచ్చి యూజర్ ప్లేస్ చేస్తానండి. నేమ్ వచ్చేంటి డెవ్. ఓకే, డెవ్ అని ఈ యొక్క యూజర్ తో ప్లేస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏపీఐ గ్రూప్ డిఫాల్ట్ తీసుకున్నా. ఇక్కడ మనకు మీరు రోల్ రిఫరెన్స్ కి వస్తే నేను ఏ రోల్ రిఫర్ చేస్తాను, రీడర్ రిఫర్ చేస్తానండి. బేసిక్ గా యూజర్ కి, నా డెవ్ అని యూజర్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క యూజర్ నేను పర్మిషన్ అప్లై చేస్తున్నా. దేని నుంచి, ఒక రోల్ బైండింగ్ నుంచి నేను పర్మిషన్ అప్లై చేస్తాను, దట్టు దేనికి, ఒక రోల్ కి. ఓకే, నేను దీన్ని కూడా అప్లై చేస్తా, చూద్దాం ఏమవుతుంది అనేది. సో విమ్ రోల్ బైండ్ .yml ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా నేను ప్లేస్ చేద్దాం, దీన్ని కూడా అప్లై చేద్దాం. kubectl అప్లై ఎఫ్ రోల్ బైండింగ్ .yml. ఓకే, నేను అప్లై చేస్తాను. 1 సెకండ్, నేను రాంగ్ ఇచ్చినట్టు. రోల్ బైండ్ .yml నాకు అప్లై అయిందండి. ఓకే, kubectl ఇక్కడ గెట్ రోల్ అన్నారనుకోండి, మీకు రోల్ డిస్ప్లే చేస్తుంది. బట్ నేను ఏ నేమ్ స్పేస్ లో క్రియేట్ చేసే రోల్ అనేది నేను వచ్చి డెవ్ అని నేమ్ స్పేస్ లో క్రియేట్ చేశాను. డెవ్ అని ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ వచ్చి నేను ఇక్కడ వచ్చి ఏం చేశాను, రోల్ బైండింగ్ కూడా చేశాను. రోల్ బైండింగ్ కూడా నాకు క్రియేట్ అయింది. ఓకే, అంటే ఇప్పుడు నాకు ప్రీవియస్ ఇక్కడ నేను ఏం కమాండ్ ఇచ్చాను, ఇక్కడ గెట్ నోట్స్ అన్నాను. గెట్ నోట్స్ అంటాను.
బట్ నేమ్ స్పేస్ నాకు నోట్స్ అని ప్లేస్ చేయదు కానీ నేను పాడ్స్ అంటానండి. నేను పాడ్స్ అంటే నాకు ఏమిస్తుంది, స్టిల్ నాకు ఫర్బిడెన్ ఎర్రరే ఇస్తుంది. కానీ ఇప్పుడు నేను ఏం చేస్తాను, నేమ్ స్పేస్ ప్లేస్ చేస్తానండి. నేమ్ స్పేస్ నా దేని కింద ఉంది, డెవ్ కింద ఉంది. ఇక చూడండి, నాకు డెవ్ నేమ్ స్పేస్లో ఏవైతే పాడ్స్ ఉన్నాయో ఆ పాడ్స్ యొక్క విజిబిలిటీ నాకు ఇప్పుడు ఇస్తుంది. నాకు ఇప్పుడు ఈ యొక్క విజిబిలిటీ ఇస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు నేను క్రియేట్ చేయాలండి, ఒక పాడ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. kubectl లైక్ రన్. ఓకే, నేను వచ్చేప్పటికి లైక్ పాడ్ 1 అని ఇస్తాను. ఇమేజ్ వచ్చి nginx తీసుకుందాం. బట్ నాకు నేమ్ స్పేస్ వచ్చేప్పటికి నేను డెవన్ నేమ్ స్పేస్ తీసుకుంటున్నాను. మనకి దీనిలో నేమ్ స్పేస్ ఇంపార్టెంట్ అనమాట. మన రోల్స్ ఎక్కడ అప్లై చేస్తాం, నేమ్ స్పేస్ మీద మనం అప్లై చేయొచ్చు. కానీ క్లస్టర్ రోల్ బైండింగ్ ఏదైతే ఉంటుందో అది వచ్చేవాడు మనం క్లస్టర్ లెవెల్ అప్లై చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ నేమ్ స్పేస్ లెవెల్ అప్లై చేస్తున్నాను. డెవ్ నేను ఏం చేస్తాను, బేసిక్గా పాడ్ క్రియేట్ చేస్తున్నాను. నాకేం చెప్తుంది చూడండి, ఎర్రర్ ఫ్రమ్ సర్వర్ ఏమొస్తుంది, ఫర్బిడెన్. మీకు ఫర్బిడెన్ అని ఎర్రగా అంటే ఫర్బిడెన్ అని ఎర్ర కనుక మీకు వచ్చింది అనుకోండి, మీకు యాక్సెస్ లేదని మీనింగ్ అనమాట. మీకు రియాలిటీలో ఫర్బిడెన్ ఎర్రర్ వచ్చిందంటే మీకు యాక్సెస్ లేదు, మీరు అథెంటికేటెడ్ యూజరే కానీ మీకు యాక్సెస్ లేదని మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చే డెవ్ అని యూజర్ అనుకోండి, ఈ యొక్క డెవలపర్ అనే యూజర్కి ఏ పర్మిషన్ ఉంది, ఓన్లీ పాడ్ రీడ్ చేయడానికి కానీ దానికి ఇన్ఫర్మేషన్ గెట్ చేయడానికి మాత్రం పర్మిషన్ ఉంది అనుకుందాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పర్మిషన్ చేంజ్ చేస్తానండి. ఇక్కడ నేను ఇక్కడ వస్తాను, డైరెక్ట్ మేనిఫెస్టోకి వస్తాను. బిమ్ role1.yml మనం చేస్తుంది ఇక్కడ కదా, దీనికి వద్దాం, పార్టీకి వద్దాం. ఓకే, వచ్చి ఏం చేద్దామంటే బిమ్ role1.yml. ఈసారి నేను మారుస్తానండి పర్మిషన్స్లో. వెబ్స్లో నేను వేరే పర్మిషన్ యాడ్ చేస్తాను. ఈసారి నేను ఇస్తానంటే ఓకే ఇన్సర్ట్, ఇక మన పర్మిషన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నాకు క్రియేట్ ఉంది కదా, నేను క్రియేట్ ఇస్తానండి. ఇక నేను క్రియేట్ అప్లై చేస్తాను ఈసారి. వన్ సెకండ్, క్రియేట్ ఇస్తాను నేను. సేమ్ అండి, నేను మళ్ళీ దీన్ని ఇప్పుడు సేవ్ చేస్తాను, మళ్ళీ అప్లై చేస్తాను. ఇప్పుడు నేను క్రియేట్ చేసే పర్మిషన్ కూడా వీళ్ళకి ఇస్తున్నా, ఎవరికి, యూజర్కి అప్లై చేస్తున్నా. నేను మళ్ళీ ఇప్పుడు దీన్ని అప్లై చేస్తాను. kubectl అప్లై role1.yml. ఓకే, నాకు మళ్ళీ కాన్ఫిగర్ అనేది అప్డేట్ అయ్యింది. ఇప్పుడు చెక్ చేద్దామండి. నేను ఇప్పుడు సేమ్ కమాండ్ మళ్ళీ ఇక్కడ ప్లేస్ చేస్తానండి. చూడండి ఏమవుతుందో. ఇప్పుడు చూడండి, నా పాడ్ 1 క్రియేట్ అయ్యిందా? ఎస్, పాడ్ 1 క్రియేట్ అయింది. ఇప్పుడు నాకు ఏ పర్మిషన్ వచ్చింది, నేను ఇక్కడ క్రియేట్ అని ఇచ్చాను కాబట్టి వెబ్స్లో నీకు క్రియేట్ అని ఇవ్వబట్టి నాకు ఏమవుతుంది, ఇక్కడ నేను పాడ్ని క్రియేట్ చేయడానికి కావాల్సిన పర్మిషన్ నాకు ఆటోమేటిక్గా అప్లై అయ్యింది. సో kubectl నేను గెట్ నోట్స్ అని అనుకోండి, చూడండి ఇక్కడ నాకు పాడ్ 1 చూపిస్తుందా. ఇప్పుడు నేను పాడ్ 1 డిలీట్ చేయాలనుకుంటున్నానండి. నాకు ఇక్కడ డిలీట్ అనే పర్మిషన్ ఉందా? ఇప్పుడు నేను ఇచ్చిన మేనిఫెస్టోలో, మనం ఇచ్చిన మేనిఫెస్టోలో ఏముంది, ఇక్కడ నాకు డిలీట్ అనే ఆప్షన్ లేదు. ఇక్కడ నాకేముంది, బేసిక్గా వాచ్ లిస్ట్ గెట్ మాత్రం ఉంది. నేను క్రియేట్ అని రిలేషన్గా యాడ్ చేస్తాను. కానీ ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తాను, దాన్ని డిలీట్ చేయడానికి ట్రై చేస్తాను. kubectl డిలీట్ పాడ్ లైక్ పాడ్ 1 ఇస్తానండి. నాకు మళ్ళీ ఫర్బిడెన్ వస్తుంది. ఈసారి ఇక్కడ ఏం అప్డేట్ చేస్తాను అంటే రోల్లో వచ్చేప్పటికి, రోల్లో నేను ఏం అప్డేట్ చేస్తానంటే, సో బేసిక్ వచ్చేప్పటికి నేను డిలీట్ కూడా ప్లేస్ చేస్తానండి. ఎవరన్నా డిలీట్ ఉందా, అప్డేట్ ఉంది, డిలీట్ ఉంది, నేను దీన్ని కూడా ప్లేస్ చేస్తాను. ఓకే, ఇక్కడ దీన్ని కూడా ప్లేస్ చేస్తా, చూద్దాం డిలీట్ అవుతుంది అనేది. బేసిక్గా మీకు నేను చూపిస్తున్నాను అసలు ఎలా ఉంటుంది అనేది. ఈ విధంగా మీరు ఏ పర్మిషన్స్ అయితే ఇక్కడ ఎనేబుల్ చేయాలనుకుంటున్నారో వాటిని ఇక్కడ స్టెప్ బై స్టెప్ మీరు ఎనేబుల్ చేయవచ్చు అనమాట. ఇప్పుడు ఒక డెవలప్మెంట్ టీమ్కి మీరు ఏ పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటే ఆ పర్మిషన్స్ ఇవ్వచ్చు. మీ క్లస్టర్ పైన మీరు డెవలప్మెంట్ టీమ్కి ఏ పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటే ఆ పర్మిషన్స్ ఇవ్వచ్చు. అదేవిధంగా టెస్టింగ్ టీమ్కైనా, డెవాప్స్ టీమ్కైనా, క్లౌడ్ టీమ్కైనా సరే, మీరు ఇక్కడ నుంచి మీరు ఇచ్చే వెబ్స్ని బట్టి, మీరు ఇచ్చే రిసోర్సెస్ పైన మాత్రమే వాళ్ళకి పర్మిషన్స్ అనేవి అప్లై అవుతాయి. మన దగ్గర ఉండే టీమ్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క టీమ్స్ని యాజ్ ఏ సీకేఏ లైక్ క్యూబర్నెటిస్ అడ్మినిస్ట్రేటర్ కింద మీరు పర్మిషన్స్ ని మేనేజ్ చేయాలంటే మనకి ఒక రోల్ అండ్ రోల్ బైండింగ్ అనే కాన్సెప్ట్ హెల్ప్ అవుతుంది. అదేవిధంగా క్లస్టర్ రోల్ బైండింగ్ కూడా అవుతుంది. నేను దీన్ని సేవ్ చేస్తున్నా, దీన్ని సేవ్ చేస్తున్నా, నేను మళ్ళీ అప్లై చేస్తానండి. నాకు డిలీట్ అయిన పర్మిషన్ లేదు కదా, కూర్చొని నేను డిలీట్ అయిన పర్మిషన్ ఇచ్చాను, నేను మళ్ళీ ట్రై చేస్తాను. డిలీట్ పాడ్ 1. సో నాకు అప్లై అయిన పర్మిషన్, లెట్ మీ చెక్. 1 సెకండ్, డిలీట్ ఇట్. ఓకే, అన్చేంజ్ పర్ఫెక్ట్గా నాకు అప్డేట్ అయ్యి ఉంది. మనం ఇక్కడ ఇచ్చాం బాగా, నేమ్ స్పేస్ ఇవ్వాలి కదండి. నేమ్ స్పేస్ ఏంటి, డెవ్ నేమ్ స్పేస్ ఇవ్వండి, కూర్చొని డిలీట్ అవుతుంది. మీరు నేమ్ స్పేస్ ఇచ్చి చూడండి, మీకు ఖచ్చితంగా కాదు అంటే మీరు నేమ్ స్పేస్ ఇచ్చిన అవ్వదు, ఎందుకంటే నాకు డిలీట్ పర్మిషన్ లేదు కాబట్టి. నేను ఎప్పుడైతే ఈ యొక్క
డిలీట్ అని మనం ఎప్పుడైతే ఇక్కడ మనం అప్లై చేసామో, మనం ఎప్పుడైతే ఇక్కడ పర్మిషన్ అనేది ఈ యొక్క వెబ్స్‌లో మనం అప్లై చేసామో, అప్లై చేసినప్పుడు మాత్రమే ఆ యొక్క యూజర్‌కి ఆ యొక్క పర్మిషన్ అనేది వస్తుంది. మనకి క్యూబర్నెటిస్ ఆర్‌బ్యాక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇంకా దీనిలో చాలా అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. లైక్ ఎల్డాప్ ఇంటిగ్రేషన్స్ గాని, సో ఇవన్నీ కూడా మీకు నేను కమింగ్ క్లాసెస్‌లో నేను అంటే దట్ మీన్స్ ఇంకా కమింగ్ వీడియోస్‌లో ప్లేస్ చేస్తాను. అండ్ మనం నెక్స్ట్ వచ్చేప్పటికి డిప్లాయ్‌మెంట్ సిరీస్‌తో నేను ఇంకొక వీడియోతో నేను ప్లేస్ చేయబోతున్నాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకేమైనా గనక క్వెషన్స్ ఉంటే గనక ఈ వీడియో కింద కామెంట్స్ కింద ప్లేస్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.